నాకు తెలిసి పిన్నిని ఈ విధంగా పక్కింటి వాళ్ళ మీద నమ్మకంతో వదిలేయడం బాధ్యతని మాత్రం అనరు. బేన్, పక్కింటి వాళ్లకు చెప్పు, మన వ్యక్తిగత జీవితాల్లో తలదూర్చకూడదని. ఒకవేళ ఎక్కువగా దూర్చారనుకో వాళ్లను కర్రతో కొట్టి వెళ్ళగొట్టు. చూసావా, చూడు, జీవితం అంతా వండి వండి ఇవిడికి తినిపించాను నేను. ఒక్కరోజు చూసుకోండి అని చెప్పానో లేదో, ఈమె కర్రతోనే కొట్టమని చెప్తోంది. ఆ మాత్రం కూడా కృతజ్ఞత లేదా? చాలు, ఇక మీరిద్దరు నోరు మూసుకోండి. ఇక మీ వాటా అక్కడుంది, అక్కడికెళ్ళి నిలబడండి. మేమేమీ అత్తయ్య బాధ్యతను మీకు అప్పగించడం లేదు కదా, ఇక అక్కడికి వెళ్ళిపోండి. మా వాటా ఎక్కడుందో మాకు తెలుసు. మీరు పరీక్ష రాయడానికి వెళ్ళండి. మీరు పరీక్ష రాసొస్తే అప్పుడు నేను పనిలోకి వెళ్తాను. అత్తయ్య, మీరు విశ్రాంతి తీసుకోండి. ఇదంతా ఎప్పుడూ ఉండేదేగా. పిన్ని, ముందుగా నేను వంట వండుతాను, అప్పుడు మీరు భోంచేద్దురు. ఆ తర్వాత మీరు మందులు వేసుకోండి. రామ్జీ, ఈ రకంగా నిరాశపడిపోకు. ఈరోజు పని దొరకకపోతే ఏమైంది, రేపు దొరుకుతుంది కదా. కాదు, పని గురించి ఆలోచించడం లేదు. ఇక ఈరోజు మీరా బాధ్యత కూడా భుజాల మీద నుంచి దిగిపోయింది. కానీ పురంజన్ ఈరోజు చాలా బాగా గుర్తొస్తున్నాడు. ఈరోజు బాలా ఉండుంటే బహుశా నేను ఇంత ఇబ్బందుల్లో ఉండేవాణ్ణి కాదేమో. ఎవరికి తెలుసు రామ్జీ, ఆనందలాగే బాలా కూడా నిస్సహాయుడైపోయాడేమో. అలాగే లక్ష్మిలాగే బాలా భార్య మీద కూడా జీజా ప్రభావం ఎక్కువగా పడిందేమో. ఇది కూడా ఆలోచించాల్సిన చిక్కుముడే కదా, ఇలా కూడా జరిగి ఉండొచ్చు. నేనేమనుకుంటున్నానంటే, చదువు మానేసి ఏదైనా పనో పాటో నేర్చుకుందామని. మన వార్డులో మిగతా పిల్లలు కూడా ఇలాగే చేస్తున్నారు. ఇక కొన్ని నెలల తర్వాత నేను మీకు సహాయం కూడా చేయగలను. నాకు మన పేదరికం నచ్చడం లేదు. నేను మీ అత్తని కష్టాల్లో చూడలేను. వాడు నాతో కలిసి బాధ్యతలు పంచుకోవాలనుకున్నాడు. ఇక నేను వాణ్ణి చదువుకోమని చెప్పేవాణ్ణి. చదువు గురించి కాకుండా ఇంకేదైనా ఆలోచిస్తే కాళ్ళు విరగ్గొడతాను, అర్థమైందా? బాలా ఇంకా భీమ్ ఇద్దరూ ఒకేలాంటి వాళ్ళు. వాళ్ళకి ఏది సరైందనిపిస్తే అదే చేస్తారు. సర్లే, ఏమో ఇప్పుడు బాలా ఎక్కడున్నాడు, ఏ పరిస్థితుల్లో ఉన్నాడు? కొంచెం చాయ్ తాగు. రామ్జీ, నీ అదృష్టం ఎంత బాగుందంటే ఒకవేళ బాల వచ్చినా కూడా నీ కోసం ఆపద తప్పకుండా తీసుకొస్తాను. వెళ్ళు, చాయ్ తాగు, సరేనా? రామ్జీ, బాలా గురించి ఏం వినాలో ఏం చెప్పాలో అవన్నీ తర్వాత. ప్రస్తుతం నేను నీకు భీమ్ గురించి ఒక విషయం చెప్తాను. ఒకవేళ మీరందరూ భీమ్ని పరీక్షకు వెళ్లకుండా ఆపలేదు కదా? లేదు, నువ్వేం బెంగపడకు. వాడి సమయంలో పరీక్షా భవనంలో ఉన్నాడు, పరీక్ష రాసుకుంటున్నాడు. కాకపోతే వాడి పక్కన కూర్చుని ఎవరు పరీక్ష రాస్తున్నారో వాడు మా మనిషి. వాడు కేవలం మా కోసమే పనిచేస్తున్నాడు.
పదపురంజన్ చూద్దాం. ఆగు రామ్జీ, పరీక్షా సమయం ముగియబోతోంది. నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళినా కూడా సమయానికి చేరుకోలేవు. అందుకే మేమొచ్చాం. భీమ్ వచ్చి చెప్పాలి, దానికంటే అక్కడ ఏం జరిగి ఉంటుందో మేమే చెప్పడం మంచిదని. వాడి పక్కన కూర్చుని ఉన్న మా మనిషి భీమ్రావును పదే పదే అడుగుతూనే ఉంటాడు. భీమ్రావు, భీమ్రావు, మీ అత్తయ్య కాలు విరిగిపోయిందని విన్నాను. ఇప్పుడు తన ఆరోగ్యం ఎలా ఉంది? బానే ఉంది. ఎముక విరిగిందా లేదా? లేదు, అత్తయ్య బానే ఉంది. మంచిదైంది, ఎముక విరగలేదు. ఇంతకీ తను ఎలా పడిపోయింది? ఒక కాలు ముందే విరిగిపోయింది కదా. చిన్నప్పటి నుంచే పడిపోతూ వస్తుందా, లేక ముసలితనంలో జారి పడ్డం అలవాటైపోయింది? నేను పరీక్ష రాయాల్సి ఉంటుంది. మనం బయటకెళ్ళి తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు కూడా రాసుకో. ముందు నాకు చెప్పు. సమాచారం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎలా పడిపోయింది, ఎవరు పడగొట్టారు, లేక నీ చేతగానితనం వల్ల విరిగిపోయిందా? చూడు, వివరంగా చెప్పు. లేదంటే నేను నిన్ను రాయనివ్వను. గురువుగారు, లేదంటే గురువుగారు, ఇతను నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. పరీక్ష రానివ్వటం లేదు. కనీసం మీరైనా చెప్పండి. తనని రాసుకొని పో. తను రాసి వైస్రాయ్ అయిపోతాడు. నేనేమైతే ఏంటి గురువుగారు, కానీ విషయం కేవలం ఏంటంటే తను నన్ను ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాడు. మీరు నచ్చ చెప్పండి చాలు. నేను అదిగో సమయం కూడా ముగిసిపోయింది. ఇక ఇవ్వండి పిల్లలు, మేము ఈ పత్రాలు తెచ్చివ్వండి. కానీ ఆట ఇప్పుడే ముగిసిపోలేదు. భీమ్రావ్, నీ పత్రాలు తెచ్చి ఇక్కడ పెట్టు. నేను వాటిని తీసుకోవడానికి రాను. అలాగే గురుగారు. తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. మా మనిషి భీమ్రావును ఢీ కొడతాడు. దాంతో తన పత్రాలు కింద పడిపోతాయి. ఇక ఆ రకంగా భీమ్రావు పడిన కష్టమంతా స్వాహ. రామ్జీ, చాయ్ తాగు. చాయ్ చల్లారిపోతుంది, తాగు. భీమ్రావ్, ఇవ్వు, నీ పత్రాలు తీసుకొచ్చి ఇవ్వు. ఈ పత్రాలు నేను మీకు ఎలా ఇవ్వాలి గురువుగారు? ఎక్కువగా దాహం వేసింది. హడాఫుల్లో నీళ్లు పడిపోయాయి. సారీ భీమ్రావ్. పోయినసారంటే చాలా త్వరగా రాసేసావు. ఇప్పుడు సమయం కూడా అయిపోయింది. ఏం చేస్తావు? చూడు, నీ కోసం విద్యాలయ నియమాల్ని మార్చడం కుదరదు. నిజమే, సమయం ముగిసింది, పరీక్ష కూడా ముగిసింది. గురువుగారు, భీమ్ దగ్గర పత్రాలు తీసుకోండి. అలాగే మీరు కూడా వెళ్ళిపోండి. అప్పటి నుంచి పరీక్ష రాయించి అలసిపోయి ఉంటారు. అవును బాబు, నువ్వు అక్షరాలా నిజం చెప్పావు. నేను బాగా అలసిపోయాను. కానీ ఏంటంటే, ఒకవేళ నేను తన పత్రాలు తీసుకోకుండా వెళ్ళాను అనుకో, అప్పుడు వీడు నేరుగా ఇక్కడి నుంచి ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడొక కొత్త రాద్ధాంతాన్ని సృష్టిస్తాడు. అందుకే చెప్తున్నాను భీమ్రావ్, నీ పత్రాలు ఇస్తే నేను వెళ్ళిపోతాను. మీకేమి ఇవ్వాలి? ఇవ్వడం కోసం ఏం మిగిలిందని చెప్పండి.
ఇతను నీళ్లు పోసేశాడు. రాసిందంతా చెరిగిపోయింది. ఇదంతా మీ కళ్ళెదురుగానే జరిగింది కదా గురుగారు. అవును భీమ్రావ్, ఎన్నోసార్లు చాలా విషయాలు ఉపాధ్యాయుడి ముందే జరుగుతాయి. అయినా ప్రతిసారి ఉపాధ్యాయుడి చేతిలో అన్నీ ఉండవు కదా. అంటే ఇక్కడ నీ దురదృష్టం ఏంటంటే తను నీళ్లు తాగటం కోసం అక్కడికి వెళ్ళాడు. హడావిడిగా తిరిగి వస్తున్నప్పుడు నీళ్లు పడిపోయాయి. ఇక నీ పత్రాలేమో నీళ్ల కింద పడ్డాయి. కానీ ఇది నిజమే. ఇప్పుడు మిగిలింది ఏమీ లేదు. ఇప్పుడేం చేయబోతున్నావు? మనం 10 దాకా లెక్క పెడతాం. అంతవరకు భీమ్రావు ఏం చేస్తాడో చేయనివ్వండి. సరే. 1 2 3 4. రామ్జీ, కాసేపటి తర్వాత వార్త వస్తుంది. నీ కొడుకు యొక్క ఈ సంవత్సరం పరీక్ష కూడా అసంపూర్ణంగా మిగిలింది అని. ప్రచండదేవ్ గారు, మీరు మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటే మీకొచ్చే లాభం ఏంటి? మరి నా తమ్ముణ్ణి చంపితే మీ అందరికీ ఏం లభించింది? అయినా మమ్మల్ని చూడండి. అయినా సరే మేము మీ ఇద్దరికి ఛాయ్ తాగిస్తున్నాం. ఛాయ్ తాగు. పదపురంజన్, ఛాయ్ తాగుదాం. వీళ్ళు మనకు ఎంతో ప్రేమగా ఛాయ్ ఇచ్చారు అంటే తాగడమే మంచిది. తీసుకో, ఛాయ్ తాగు. తీసుకో. ఇక మీరిద్దరూ ఆందోళన పడకండి. వాడు నా కొడుకు. ప్రతిసారిలాగే ఈసారి కూడా సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం వెతుకుతాడు. రామ్జీ, పరీక్షకు ఒక నిర్ణీత సమయం అంటూ ఉంటుంది. అది కూడా ముగిసిపోయి ఉంటుంది. ఇక నీ ముద్దుల కొడుకు భీమ్రావ్ ఏమి చేయలేడనుకుంటా. పందెం వేస్తారా? ఒకవేళ భీమ్ ఈ సమస్యకు పరిష్కారం వెతికితే మీ ఇద్దరికి ఛాయ్ నేను తాగిస్తాను. మీ ఇద్దరికే కాదు, మీ మనుషులందరికీ ఛాయ్ నేనే తాగిస్తాను. తాగుతారా? నరోత్తమ్ జోషి గారు, ప్రచండ దేవ్ గారు. సరే రామ్జీ, మేము కూడా చూస్తాం నీ ఈ భీమ్రావ్ ఈసారి ఏం చేస్తాడో. పిన్ని, లేవండి, భోజనం చేయండి. ఆగండి ఆగండి. మెల్లగా. ఇదిగోండి, నేనే మీకు తినిపిస్తాను. తినండి. రమా, భీమ్ ఇంతవరకు రాలేదు. ఈ పాటికి వచ్చుండాల్సింది కదా. వచ్చేస్తారు పిన్ని, మీరేం కంగారు పడకండి. మీరు భోజనం చేయండి. రమా, కొంపదీసి ఇలా కానీ కాదు కదా. నిన్నట్లాగే ఈ రోజు కూడా భీమ్ని ఎవరైనా పరీక్ష రాయకుండా ఆపేశారేమో. అత్తయ్య, ఎప్పుడు ఎందుకు చెడే ఆలోచిస్తారు? చెడు కాదమ్మా, అప్పుడప్పుడు నిజాన్ని అంగీకరించడం కూడా మంచిదవుతోంది రమ్మా. నిన్న భీమ్ని ఆపారు కదా, ఈ రోజు కూడా ఆపుతారు.
రమా, నిజంగానే ఈరోజు భీమ్కు చాలా ఆలస్యమైంది. నాకు బెంగగా ఉంది తల్లి. నేను భోజనం చేస్తాను, నువ్వెళ్ళి కొంచెం చూసి రావా? లేదు పిన్ని, మిమ్మల్ని వదిలేసి వెళ్ళలేను. ఇప్పుడు మీ బాధ్యత మాది. ఇక ఆయన వచ్చేంత వరకు మిమ్మల్ని ఒంటరిగా వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. మీరు భోంచేయండి, ఆ తర్వాత మాత్రలు కూడా వేసుకోవాలి. ఆయన పరీక్ష సరిగ్గా అయిందో లేదో నాకు కంగారుగా ఉంది. ఏంటో. రామ్జీ, చాలా ఆలస్యమైంది కదా. ఒకవేళ భీమ్రావు పరీక్ష అంతా సవ్యంగా జరిగిపోయి ఉంటే తను ఈ దారిలోనే వచ్చేస్తాడు కదా. కాని పరీక్ష సవ్యంగా జరగలేదేమో పాపం. అక్కడ కాళ్ళ వేళ్ళ పడుతున్నాడేమో. నరోత్తం గారు, నరోత్తం గారు, నరోత్తం గారు, నరోత్తం గారు. రామ్జీ, వీడు మా సంఘానికి నిజమైన సేవకుడు. వీడిని జాగ్రత్తగా చూడు. ఈరోజు వీడి కారణంగానే భీమ్రావు చదువు 1 సంవత్సరం వెనకబడిపోయింది. అద్భుతం జరిగింది. చూసావా? అద్భుతం జరిగింది. అదే నేను అంటున్నాను, అద్భుతం జరిగింది. భీమ్ ఆట మొత్తం తిప్పేశాడు. వాడి మెదడు ఇంత వేగంగా ఎలా పనిచేస్తుందో ఏమో. ఏమైంది? ఇక నేను బయలుదేరతాను. ఏంటి పిచ్చి పని భీమ్రావ్? ఇది పిచ్చి పని కాదు గురువుగారు. హక్కు పొందడానికి ప్రయత్నిస్తున్నాను. నాతో వాదించద్దు. వెంటనే తలుపు తీ, నేను వెళ్ళాలి. తలుపు తీయను గురువుగారు. ఇక ఈ తలుపు నేను ఎప్పటిదాకా తీయను అంటే నాకు పరిష్కారం దొరికేంత వరకు. నువ్వొక్కడే మా అందరిని బంధిస్తావా? మేమందరం కలిసి తలుపు తెరుస్తాం. వీడికి మన బలమేంటో చూపిద్దాం పదండి. కావాలంటే మొత్తం ప్రపంచమే వచ్చినా నేను ఈ తలుపు తీయను. ఎందుకంటే మీరందరూ కలిసి నా ప్రాణాలు తీసినా సరే అయినా కూడా నేనేమనేవాణ్ణి కాదు. కానీ నా చదువులో ఇంకొక సంవత్సరం వృధా అయిపోవటం నేను అస్సలు చూడలేను గురువుగారు. భీమ్రావ్, నువ్వు చదువులో చాలా మెరుగని నేను విన్నానే. అలాగే విజ్ఞాన శాస్త్రాన్ని చదువుతావు, అయినా కూడా నీకు ఈ విషయం అర్థం కాలేదా? ఇక్కడున్న ఈ పిల్లలందరూ కలిసి నిన్నొక బంతిలాగా ఇక్కడి నుంచి బయటికి విసిరేస్తారని నాకంతా అర్థమవుతోంది గురువుగారు. కానీ నేను విజ్ఞాన శాస్త్రంతో పాటు మానసిక శాస్త్రాన్ని కూడా చదివాను. ఇప్పటికే విద్యార్థులందరి పరీక్ష పూర్తయిపోయి ఉంటుంది. ఖుదా బక్షీ సర్, నామ్ జోషి సర్, సంస్కృతం గురువుగారు తమ తరగతుల్లోంచి ఆఫీస్కు చేరిపోయి ఉంటారు కదా. అలాగే ఇంతవరకు మీరు అక్కడికి ఎందుకు చేరుకోలేదని వాళ్ళకి అనుమానం వచ్చేసుంటుంది. ఇక గురువులున్నారు కదా, వాళ్ళు నేను చదువుకోవాలని అలాగే పైకి ఎదగాలని కోరుకుంటున్నారు. వాళ్ళు ఖచ్చితంగా నాకు సహాయం చేయడానికి ఇక్కడికి చేరుకుంటారు. ఇది ఒక శిష్యుని నమ్మకం. భీమ్ ఒంటరివాడు కాదు, నేను కూడా తనకు తోడున్నాను. నేను బయట నుంచి తలుపు మూసేశాను. ఇక ఈ తలుపు ఎప్పుడు తెరుచుకుంటుందంటే లోపల భీమ్కు ఏ సమస్య అయితే ఉందో అది పరిష్కారమైనప్పుడు. అన్నట్టు గురుగారు, నేను ప్రిన్సిపల్ను అలాగే యాజమాన్యాన్ని రమ్మనడానికి వెళ్తున్నాను. ఇక తలుపు అందరి ముందే తెరుచుకుంటుంది. భీమ్రావ్, నేను నీ ఉపాధ్యాయుణ్ణి, ఇక నువ్వు నా శిష్యుడివి. ఒకవేళ యాజమాన్యం ఇక్కడికి వచ్చిందనుకో, అప్పుడు నీ ఉపాధ్యాయుడి ఉద్యోగం ప్రమాదంలో పడిపోతుంది. నువ్వే చెప్పు, ఒక శిష్యుడు ఒక ఉపాధ్యాయుడి పట్ల ఈ విధంగా చేయటం, ఇలా ప్రవర్తించటం న్యాయబద్ధమేనా? నువ్వే ఆలోచించు. గురువుగారు, న్యాయానికి మూలం ఎప్పుడు సంబంధం కానే కాదు.
మీరు నా గురువే, మీరు దోషి కానంత వరకు. కానీ మీరు ఎప్పుడైతే అంతా చూస్తూ కూడా తనకు సహకరించారో అప్పుడే, ఆ క్షణమే మీరు గురు శిష్యుల బంధం పరిధిలోంచి బయట పడిపోయారు గురువుగారు. అయినా నాకు ముందు నుంచే తెలుసు, వ్యక్తిగత పరంగా మీ మనసులో నా మీద బాగా ఈర్ష్య ఉంది. కానీ అయినప్పటికీ ప్రతిసారి నేను మీకు మనస్ఫూర్తిగా మర్యాదిస్తూనే వచ్చాను, గౌరవిస్తూనే వచ్చాను. అవును, అదే మర్యాద, అదే గౌరవం కోసం ఈ విషయాన్ని ఇక్కడితో ముగించేయచ్చు కదా. అంటే ఏంటంటే, నామ్ జోషి గారు, ప్రిన్సిపాల్ సార్, ఇక అందరి ముందు నువ్వు చెప్పావనుకో, నీ మాట వాళ్ళందరూ నమ్మేస్తారు.